వెల్కమ్ టు స్పందన మానసిక వికాస్ కేంద్రం. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేయాలో నిన్న ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇది మీరే చేశారు కదా. ఇది చాలా బాగుందని అందరూ అన్నారు. ఇలానే మనం ఇంకొక మోడల్లో ఈరోజు తయారు చేద్దాం. అంటే ఈరోజు ఏంటి, ఈ కలర్స్ ఏంటి చెప్పండి, ఇవేంటి? గ్రీన్. వెరీ గుడ్. గ్రీన్ కలర్స్ లో ఉన్నాయి కదా. గ్రీన్ కలర్ లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. అయితే ఇవేంటి? బ్లాక్ కలర్ లో ఉన్న స్టెమ్స్. ఈ స్టెమ్స్ కి ఏముండాలి? లీవ్స్. గ్రీన్ కలర్ లీవ్స్ ఉండాలి. ఆ లీవ్స్ కి ఏముండాలి? ఫ్లవర్స్. లీవ్స్ కి ఫ్లవర్స్ ఉండాలి. ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పారు మీరు. ఇవన్నీ యూజ్ చేసి మనం ఏం చేద్దాం? ట్రీ తయారు చేద్దాం ఈరోజు. ఓకేనా? ట్రీ మీ ఇంట్లో చాలా చూసారు కదా, మన ఇంట్లో ఉన్నాయి కదా, అందరి చాలా ట్రీస్ ఉన్నాయి. ఓకేనా? ఈరోజు మీరే మంచిగా తయారు చేయండి. ఓకేనా? ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలో చూడండి ఒకసారి, నేను చూపిస్తాను, మీరు కూడా అట్లానే చేయండి. ఓకేనా? ఫస్ట్ మీరు చూడాలి. ఇక్కడ ఈ పైన ఏమున్నాయి? హోల్స్ వెళ్ళే ఉన్నాయి కదా. ఇక్కడ కూడా హోల్ ఉంటుంది, మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. ఓకే, అయితే ఇక్కడ ఇలా పట్టుకొని ఈ హోల్ ఉంది కదా, ఇక్కడ ఈ హోల్లో ఏం చేయాలి? గుచ్చాలి. వెరీ గుడ్. క్లాస్ కట్టండి. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో మొత్తం అన్నింటిలో గుచ్చాలి. వెరీ గుడ్. స్పీడ్ స్పీడ్గా అందరూ ఒక్కొక్కటి తీసుకోండి. వచ్చు కదా మీకు? వచ్చట వచ్చు. బాలరాజు కూడా ఇది మొత్తం వచ్చారు. గుచ్చు నేనే గుచ్చు. వాడి ఇదేందుకు పింక్ వద్దు. గుచ్చాలి. నువ్వు కూడా గుచ్చేస్తా స్పీడ్గా. నువ్వు కూడా గుచ్చాలి. ఓకేనా? ఇవేంటి? స్టెమ్స్ కదా. కొమ్మలు ఉంటాయి కదా, మనకి చెట్లకు కొమ్మలు ఉంటాయి కదా. కొమ్మలకి ఏముండాలి? ఆకులు ఉండాలి, లీవ్స్. అయితే ఈ ఆకులు ఈ యాక్టివిటీ వచ్చేసేపటికి పేరెంట్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ ఐ కాంటాక్ట్ లేనటువంటి పిల్లలకు కూడా ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా యూజ్ అవుతుంది. పేరెంట్స్ మీ అందరూ కూడా ఇది చేయించవచ్చు. చాలా మంచి వర్క్ఫుల్గా ఉంటుంది. వెరీ గుడ్. అన్నీ కూర్చోండి స్పీడ్గా. ఎవరు స్పీడ్గా చేస్తారో ఫాస్ట్గా కూర్చోాలి. గట్టిగా పట్టుకోవాలి. కరెక్ట్గా చూడాలి. కరెక్ట్గా దాని వైపే చూసి నొక్కాలి, క్లిక్ చేయాలి గట్టిగా. వెరీ గుడ్. ఇంకొకటి గట్టిగా గట్టిగా గట్టిగా. ఐ కాంటాక్ట్ లేని పిల్లలకు కూడా కరెక్ట్గా దీని వైపు చూసి ఈ యాక్టివిటీ చేయించినట్లయితే వారికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఇది. వెరీ గుడ్ మేడం. ఇంకొకటి. ఓకే, స్పీడ్గా చేయాలి అందరూ ఫాస్ట్గా. ఎవరు బాగా చేస్తారు? బాగా స్పీడ్గా చేస్తున్నాడా? జగదీష్ చాలా స్పీడ్గా చేస్తున్నాడు. ఫస్ట్ లైన్ మొత్తం ఫినిష్ చేశాడు బాలరాజు. జగదీష్ కూడా స్పీడ్గా చేస్తున్నాడు. ఇంకెవరు? తపస్విని చేస్తున్నావా? నవ్వకూడదు, నవ్వకుండా చేయాలి. స్పీడ్గా ఎవరు ఫాస్ట్గా ఇద్దాం? సౌజన్య చేస్తున్నావా? వెరీ గుడ్. మొత్తం కూర్చోాలి, మొత్తం కూర్చోాలి. స్పీడ్గా చేయాలి. ఇప్పుడు ఎక్కువగా ఆటిజం పిల్లలు కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయించినట్లయితే వాళ్ళలో బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పేరెంట్స్ మీరు అందరూ కూడా ఇది కూడా ట్రై చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేయొచ్చు. చూడాలి. మీరు ఫ్లవర్ ఎక్కడైతే గుచ్చుతున్నారో అక్కడే చూడాలి మీరు.
చూడాలి, దగ్గరగా పెట్టాలి, క్లిక్ చేయాలి, గట్టిగా నొక్కాలి, గట్టిగా ఇటు చూడాలి, ఇటు ఇక్కడ ఇక్కడ చూడాలి. షాజీద్ ఫ్లవర్ ఫ్లవర్ తీసుకో, ఫ్లవర్ 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 ఎక్కడ పెట్టాలి, నొక్కాలి గట్టిగా. ఇంకొక ఫ్లవర్ తీసుకో, ఇంకొక ఫ్లవర్ గట్టిగా నొక్కాలి, స్పీడ్గా చేయాలి. మీ అందరూ కూడా ఎవరు ఫాస్ట్గా చేస్తున్నారు? ఫాస్ట్గా ఎవరు చేస్తారు? తపస్వి స్పీడ్గా చేస్తున్నావా? స్పీడ్గా చేయాలి, చూడాలి, చూడాలి, ఇటు వైపు చూడాలి. ఫస్ట్ చేసావా? జగదీష్ అయిపోయింది. క్లాస్ కొన్ని జగదీష్కి ఫాస్ట్గా చేస్తాడు, చూసారా అంత స్పీడ్గా పైన మొత్తం ఫినిష్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి జగదీష్? ఇక్కడ ఈ కింద లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మొత్తం పెట్టేసేయాలి. మీరందరూ ఫాస్ట్గా చేయాలి. జగదీష్ చూసారా అంత ఫాస్ట్గా చేశాడు, స్పీడ్గా ఇట్లా ఫాస్ట్గా అన్నిట్లో కూర్చోాలి. ఓకేనా? సౌజన్య వెరీ గుడ్, స్పీడ్గా చేస్తున్నావు, స్పీడ్గా పెట్టాలి. ఇంకెవరు పెట్టాలి? నువ్వు కూడా సారీ స్పీడ్గా పెట్టాలి, పట్టుకో. ఇంకొకటి ఫాస్ట్గా వచ్చాలి, చూడాలి, పట్టుకోవాలి, పట్టుకొని ఇక్కడ చూడు, ఎక్కడ పెట్టాలి? ఇక్కడ 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 చూడాలి, ఇక్కడ చూడాలి, స్పీడ్గా ఓకే. అయితే ఒకసారి అందరూ స్టాప్. మీరు ఒకసారి అవన్నీ పెడుతున్నారు కదా, అట్లా మొత్తం మనం పెట్టేసిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఈ స్టెమ్కి ఒకసారి చూపిస్తా. ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ మొత్తం ఈ చూడండి చక్కగా చేశాడు కదా. ఇవన్నీ గుచ్చేసిన తర్వాత ఏం చేయాలి? మనం ఇట్లా ఫ్లవర్ వాజ్ రావాలి కదా. మనకి ఫ్లవర్ వాజ్ రావాలంటే ఏం చేయాలి? ఇందులో సిమెంట్ వేయాలి, నెక్స్ట్ చేయాలి, అవునా? అయితే ఇప్పుడు దానికి అయితే ఇక్కడ మనం చూడండి ఒకసారి, ఇక్కడ సిమెంట్ వేసాం కదా. అయితే ఇదేంటి? ఆల్రెడీ మనం ఇక్కడ దీనిలో కూర్చోాలి. ఇదేంటిది? స్టెమ్ అని చెప్పాం కదా, అంటే ఆకులు ఉన్నటువంటిది ఏంటిది? కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని ఇక్కడ కూర్చోమన్నమాట మనం. ఓకేనా? దీనికి ఏం చేయాలి ఇప్పుడు? మనం చెట్టుకి ఏముండాలి? పువ్వులు, ఆకులు ఉండాలి కదా. ఇప్పుడు మనం పెడతారండి స్పీడ్గా, త్వరగా దీనికి పెట్టేసేయండి ఫాస్ట్గా. నేను పెట్టినట్టు అందరూ అది వదిలేసేసేయండి. సౌజన్య దీనికి పెడదాం, దీనికి పెట్టేసేయండి, నువ్వు కూడా పెట్టేసేరా ఫాస్ట్గా. ఈ చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి ఫైన్ మోటార్ యాక్టివిటీస్ గ్రిప్ రావడానికి ఇవి పెట్టినవి కూడా తీపించవచ్చు అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి, ఇది కూడా ఒక యాక్టివిటీలా యూజ్ అవుతుంది. ఇవన్నీ చేయాలి, తీసేయాలి, ఒక్కొక్కటి తీసే పెట్టద్దు, తీసేసే. మీరు పెట్టాలి స్పీడ్గా. ఎవరు ఫస్ట్ పెడతారో త్వరగా. నేను కూడా పెడతాను. చూడాలి, అందరం కలిసి చేయాలి ఫాస్ట్గా. మీరు ఈ పైన కూడా పెట్టాలి కొంతమంది స్పీడ్గా. ఎవరు ఫాస్ట్గా పెడతారు? త్వరగా చేయాలి. తీసావా? ఇవి తీసే పెట్టావు కదా, ఇవన్నీ తీసే చక్కగా. ఈ ఫ్లవర్స్ పెట్టలేకపోతే ఈ ఫ్లవర్ ఎక్కడ పెడతావు? పెట్టేసి ఇక్కడ పెట్టి, ఫ్లవర్ పెట్టి ఇక్కడ. ఈ ఫ్లవర్ ఇక్కడ 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 చూడాలి, పట్టుకో. త్వరగా స్పీడ్గా. సౌజన్య
ఫాస్ట్గా రావాలి సౌజన్య. నువ్వు చేసింది అది సౌజన్య, అది సౌజన్య చేసింది కదా. దీనికి పెట్టాలి స్పీడ్గా, త్వరగా త్వరగా. ఈ ఫ్లవర్స్ పెడతావు నువ్వు, స్పీడ్గా పెట్టాలి. ఎవరు ఫాస్ట్గా పెడతారు? స్పీడ్గా వచ్చాను. పైన కూడా పెట్టచ్చు. త్వరగా మీరు కూర్చుతున్నారా? పెట్టు ఫ్లవర్, పెట్టి ఈ ఫ్లవర్ ఇట్లా సౌజన్య స్పీడ్గా పెడుతున్నావా? బాగు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇదేంటి చెప్పండి ఒకసారి. అయిపోయిందా? ఒక్కసారి చూడండి అందరూ. ఇదేంటి జగదీష్, ఇదేంటి చెప్పు. చెట్టు అంటున్నారు కదా, ట్రీ కదా. అయితే ట్రీకి ఏముండాలి? ఏముండాలి? ఇంకా ఏముండాలి? ఇవి ఆకులు వచ్చేసినాయి కదా. ఆకుల తర్వాత పైన ఏముండాలి? ఏముండాలి? ఫ్లవర్స్. ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెడదాం. ఓకేనా? ఫ్లవర్స్ పెట్టండి అక్కడక్కడ. త్వరగా ఫ్లవర్స్ పెట్టాలి. ఇలా ఫ్లవర్స్ పెట్టిన వాటికి ఫ్లవర్స్ పెట్టారా? అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టాలి. ఇక్కడ పెట్టి సౌజన్య. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఎలా ఉంది ట్రీ? చాలా బాగుంది కదా చూడటానికి. ఎన్ని కలర్స్ ఉన్నాయి దీనిలో? చాలా కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవునా? మీ ఇంటి దగ్గర రోజ్ ఫ్లవర్ చెట్టు ఉన్నాయా? రోజ్ ఫ్లవర్స్, గులాబీ చెట్లు ఉన్నాయా? లేవా? ఎవరింట్లో ఉన్నాయి మరి? మా ఇంట్లో ఉన్నాయా? ఏం కలర్ ఉన్నాయి? రెడ్డా? పెట్టండి, అందరూ పెట్టండి. బాగుందా ఇది? బాగుందా బాగా? ఇట్లా ఏం చేయాలి మనం? ఇదంతా ఇలా మనం డెకరేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా చాలు, మీరు తర్వాత మళ్ళీ చేద్దరు కానీ. ఓకేనా? ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం అంతా లైన్గా అరేంజ్ చేయాలి. చేసిన తర్వాత ఏమైంది? ఇదంతా ఫ్లవర్ వాజ్ అయిపోయిందా? ఈ ఫ్లవర్ వాజ్ని మనం ఏం చేయొచ్చు? పట్టుకోండి అందరం. ఈ ఫ్లవర్ వాజ్ని ఏం చేయొచ్చు? మన ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకుంటారు అందరూ. అంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటారు కదా అందరూ. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కబోర్డ్స్లో వీటిని అరేంజ్మెంట్ చేస్తాం. అరేంజ్ చేసిన తర్వాత ఇది పెట్టడం వల్ల నీట్గా అందంగా కనిపిస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ అని చెప్పండి. ఈ ఫ్లవర్ వాజ్ ఎలా ఉందనండి? ఈ మానసిక వికలాంగుల నుంచి తయారు చేయబడిన ఈ ఫ్లవర్స్ వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఇది మేక్ చేశారు, తయారు చేశారు. అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.